డిఫరెంట్ కాన్సెప్ట్లను సెలెక్ట్ చేసుకుంటూ ప్రయోగాత్మక పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారు విక్రమ్. ప్రస్తుతం పా రంజిత్ డైరెక్షన్లో తంగాలన్ చిత్రంలో నటిస్తున్నారు. కేఈ జ్ఞానవేల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో పార్వతి, మాలవిక మోహనన్ హీరోయిన్స్. ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఆర్టిస్టులంతా డబ్బింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. రీసెంట్ గా మాలవిక మోహనన్ అతి కష్టంతో తన డబ్బింగ్ పార్ట్ ను పూర్తి చేసినట్లు ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. తాజాగా విక్రమ్ తన డబ్బింగ్ ను కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ప్యాచ్ వర్క్స్ సీరియస్ గా పూర్తి చేసే పనిలో ఉన్నారని ట్వీట్ చేస్తూ డబ్బింగ్ చెబుతున్న ఫోటోను విక్రమ్ పోస్ట్ చేశారు. కొలార్ గోల్డ్ ఫెయిల్స్ నేపథ్యంలో యథార్థ ఘటనల ఆధారంగా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సినిమా రిలీజ్ కానుంది. సింగర్ సునీత కొడుకు ఆకాష్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం సర్కారు నౌకరి. భావన హీరోయిన్. ఆర్కే టెలిషో బ్యానర్ పై దర్శకుడు రాఘవేంద్రరావు నిర్మిస్తున్నారు. గంగన మోని శేఖర్ దర్శకుడు. కొత్త ఏడాదికి వెల్కమ్ చెబుతూ జనవరి 1న సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆదివారం ఈ చిత్రం నుంచి మరో పాటను విడుదల చేశారు. నీ పసుపు పాదాలే తగిలి గడప పూసేనా, నీ ఎరుపు సిగ్గుల్లో ఎలిమి మెరిసేనా అంటూ సాగే మెలోడీ సాంగ్ లో ఆకాష్, భావన కొత్తగా పెళ్లైన జంటగా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. షాండిలియా పిసపాటి కంపోజ్ చేసిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ అందమైన లిరిక్స్ రాయగా కీర్తన, షాండిలియా కలిసి పాడారు. విలేజ్ బ్యాక్డ్రాప్ లో అత్యంతం ఆకట్టుకునే సోషల్ డ్రామాగా తెరకెక్కించామని, రాఘవేంద్రరావు శైలికి భిన్నంగా ఉంటూనే ఇప్పటికీ ట్రెండ్ కు తగ్గట్టుగా ఉంటుందని చెబుతున్నారు మేకర్స్. తనికెళ్ల భరణి, రమ్య పొందూరి, సత్యసాయి శ్రీనివాస్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రేమం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది మడోనా సెబాస్టియన్. ఆ తర్వాత నాని హీరోగా వచ్చిన శ్యామ్ సింగారాయ్ చిత్రంలోకి కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం తమిళ, మలయాళ చిత్రాల్లో వరుస సినిమాలు చేస్తుంది. రీసెంట్ గా విజయ్ లియోలో తన పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. తాజాగా స్టార్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవాకు జంటగా నటించే ఛాన్స్ అందుకుంది మడోనా. ప్రభుదేవా హీరోగా శక్తి చిదంబరం దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో హీరోయిన్ గా మడోనాను ఫిక్స్ చేశారు. ఇదొక లవ్ స్టోరీ అని కథ వినగానే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తుంది. ఈ చిత్రానికి జాలియో చింకానా అనే టైటిల్ ను ఫైనల్ చేశారు. యోగి బాబు, యాషిక ఆనంద్, అభిరామి ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రభుదేవ, శక్తి చిదంబరం కాంబినేషన్ లో చార్లీ చాప్లిన్ చిత్రం 2 భాగాలుగా వచ్చి సక్సెస్ సాధించాయి. ఇప్పుడు వీరి కాంబోలో రానున్న 3వ చిత్రంపై ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. రాజేంద్ర కాసన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కేజీఎఫ్ చిత్రంతో దర్శకుడు ప్రశాంత్ నీల్ కు నిర్మాణ సంస్థ హూంబాలే ఫిల్మ్స్ కు పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు వచ్చింది. ఇప్పుడు వీళ్ళు ఏ ప్రాజెక్ట్ చేసినా వాటిపై అంచనాలు పెరుగుతున్నాయి. తాజాగా ప్రశాంత్ నీల్ కథతో హూంబాలే ఫిల్మ్స్ బ్యానర్ పై ఓ సినిమా రూపొందుతుంది. బగీర పేరుతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించారు. ఉగ్రం ఫేమ్ శ్రీ మురళి హీరోగా నటిస్తున్నాడు. సూరి దర్శకత్వం వహిస్తున్నాడు. ఆదివారం శ్రీ మురళి బర్త్డే సందర్భంగా ఈ మూవీ టైటిల్ అనౌన్స్మెంట్ లో పాటు టీజర్ ను రిలీజ్ చేశారు. ఇందులో 2 డిఫరెంట్ గెటప్స్ లో కనిపించి ఆకట్టుకుంటున్నాడు శ్రీ మురళి. అందులో పోలీస్ గెటప్ ఒకటి. ప్రశాంత్ నీల్ స్టైల్లోనే యాక్షన్ తో పాటు బ్లాక్ అండ్ వైట్ ఫ్రేమ్స్ లోనే విజువల్స్ కనిపిస్తున్నాయి. రుక్మిణి వసంత్, ప్రకాష్ రాజ్, గరుడ రామ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాంతారా ఫేమ్ అజానిష్ లో నాద్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న మూవీ గుంటూరు కారం. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ సంక్రాంతి జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న 3వ సినిమా కావడంతో గుంటూరు కారంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ సినిమా నుండి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతుంది. తాజాగా గుంటూరు కారం సినిమా నుండి మరో న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అదేంటంటే గుంటూరు కారం ట్రైలర్ రిలీజ్ డేట్. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన టీజర్ సాంగ్స్ అంచనాలు పెంచేగా ట్రైలర్ కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక దీంతో ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ పై ఆసక్తి నెలకొంది. తాజాగా సమాచారం ప్రకారం గుంటూరు కారం మూవీ ట్రైలర్ జనవరిలో జరగనున్న ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లోనే రిలీజ్ చేయనున్నారట మేకర్స్. దీంతో మహేష్ ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అవుతున్నారు. రేపో బాపో ట్రైలర్ రిలీజ్ అవుతుంది అనుకున్న తమకు మేకర్స్ పెద్ద షాక్ ఇచ్చారు. ఇక గుంటూరు కారం సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో మహేష్ దర్శన యంగ్ బ్యూటీ శ్రీలీల, కిలాడి భామ మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ పై చిన్నబాబు నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి మరి.
నటిగానే కాక ప్రొడ్యూసర్ గాను రాణిస్తుంది నిహారిక కొణిదెల. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో వాట్ ది ఫిష్ అనే సినిమా వస్తుంది. వెన్ ది క్రేజీ బికమ్స్ క్రేజియర్ అనే ట్యాగ్ లైన్ వరుణ్ కోరుకొండ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. విశాల్ బెజవాడ, సూర్య బెజవాడ నిర్మిస్తున్నారు. సోమవారం నిహారిక పుట్టినరోజు సందర్భంగా తన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇందులో ఆమె మోడ్రన్ గా, స్టైలిష్ గా కనిపిస్తుంది. తన వెనుక డాలర్ ఇమేజ్ ఉంది. అష్టలక్ష్మి పాత్రలో నిహారిక కనిపించనుందని రివీల్ చేశారు. తనది యాక్షన్ డ్రీవెన్ పాత్ర అని, ప్రేక్షకులను ఖచ్చితంగా అలరిస్తుందని దర్శక నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి శక్తికాంత్ కార్తిక్ సంగీతం అందిస్తున్నాడు. వివిధ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దూరమే తీరమై నింగి తాకే నేరని, తారలే చేరువై నన్ను చేరే ఆమని, కళ్ళ ముందురుంది నేడిలా, ఎలా నీకు నిన్ను చేరువైన ఈ క్షణం ప్రేమగా అంటూ డ్యూయట్ సాంగ్ పాడుకుంటున్నారు కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్. వీరిద్దరు జంటగా అభిషేక్ నామా దర్శక నిర్మాతగా రూపొందించిన డెవిల్ చిత్రంలోని పాట ఇది. సోమవారం విడుదల చేసిన ఈ మెలోడీ సాంగ్స్ లో కళ్యాణ్ రామ్, సంయుక్త ట్రెడిషనల్ లుక్స్ లో ఆకట్టుకుంటున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ కంపోజ్ చేసిన పాటకు సమీరా భరద్వాజ్ లిరిక్స్ రాయడంతో పాటు తనే స్వయంగా పాడింది. ఇంతకు ముందులా లేనే లేనుగా, చెంతకు చేరి నన్నే మార్చేసావుగా, ఒంటరి పయనంలో తోడై నడిచావులే అంటూ సాగిన పాట సినిమాకు ప్లస్ అయ్యేలా ఉంది. బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ గా గ్రైన్ తో తెరకెక్కిన స్ప్రై థ్రిల్లర్ ఇది. పీరియాడిక్ బ్యాక్డ్రాప్ లో సినిమా ఉంటుంది. శ్రీకాంత్ విసా కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. డిసెంబర్ 29న తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది. ఆడియన్స్ లో యానిమల్ మూవీ ఫీవర్ ఇంకా తగ్గలేదు. విడుదల 20 రోజులు కావస్తున్న సూపర్ కలెక్షన్స్ రాబడుతుంది ఈ మూవీ. కొత్త రిలీజ్ అయిన సినిమాలను సైతం పక్కకు నెట్టేసి అదిరిపోయే రెస్పాన్స్ రాబడుతుంది యానిమల్ మూవీ. సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. రణబీర్ కపూర్, రష్మిక మందన జంటగా వచ్చిన ఈ మూవీ ఇప్పటికే 830 కోట్ల రూపాయలు కొల్లగొట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. త్వరలో 1000 కోట్ల మార్కును దాటుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదిలా ఉంటే ఆడియన్స్ యానిమల్ ఓటీటీ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించిన ఒక న్యూస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక అదేంటంటే యానిమల్ సినిమా డిజిటల్ హక్కులను నెట్ఫ్లిక్స్ సంస్థ దక్కించుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు యానిమల్ సినిమాను సంక్రాంతి కానుకగా స్ట్రీమింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇక థియేటర్లో 3 గంటల 20 నిమిషాల పాటు అలరించిన ఈ సినిమా ఓటీటీలో 4 గంటల నిడివితో రానుంది. అయితే ఇక్కడ ఆడియన్స్ కు ఒక బ్యాడ్ న్యూస్ చెప్పారన్నారు నెట్ఫ్లిక్స్ సంస్థ. ఇటీవలే ఓటీటీ సంస్థలకు కూడా గైడ్ లైన్స్ మార్చారు. కాబట్టి యానిమల్ సినిమాకు ఓటీటీలో సెన్సార్ కట్ పడనుంది. ఈ కారణంగా సినిమాలో ఉన్న బోల్డ్ సీన్స్ కు కత్తెర పడనుందని సమాచారం. ఒకవేళ అలా కట్ పడితే 4 గంటలు యానిమల్ సినిమాను చూడటం కష్టమే అని చెప్పాలి.